మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. సీఎం పర్యటనపై తనకు కనీస సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. అధికారిక కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఈరోజు సీఎం పర్యటన ఉండేటువంటి నేపథ్యంలో ఎంపీగా ఉండేటువంటి ఒక డీకే అరుణకు సమాచారం లేకపోవడం అనేటువంటిది ఆమె అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు ఆమె అందుబాటులో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం మీకు ఉందా లేదా, ఎందుకు అంటారు? నాకు సమాచారం లేదు. ఈరోజు మార్నింగ్ నేను సోషల్ మీడియాలో పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్స్ ప్రకారం ఈరోజు మీటింగ్ ఉందని, యాక్చువల్లీ పార్టీ మీటింగ్ ఏమో అనుకున్నాను. నాకు నిన్న రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మామూనారికి అంటే, సరే వాళ్ళు పార్టీ మీటింగ్కి ఏమైనా వస్తున్నారేమో అనుకున్నాను. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ రివ్యూ మీటింగ్కి వస్తున్నారని తెలిసిన తర్వాత ఈరోజు వారి ప్రోగ్రామ్ చూసిన తర్వాత కలెక్టర్ గారికి ఫోన్ చేసిన. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు మంత్రి గారి వారి ఆఫీసు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు అని అన్నారు. అంటే నాకు ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అఫీషియల్గా మీరు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు సమాచారం రావాలి కదా మీటింగ్ ఉందని. ఇది అఫీషియల్ రివ్యూ అయినప్పుడు నాకు సమాచారం ఉండాలి కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత, ఇది ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది మేడం, అట్లేం లేదు అది అని చెప్పింది ఆమె. బట్ అఫీషియల్గా నా పిఏ కూడా లేరు ఎవరు ఇంకా. సో నేనే ఎత్తుకుంటాను, నా ఫోన్లోనే నేనే మాట్లాడతా. సో నా పిఏ ఉన్నా కూడా ఫోన్లో నా చేతిలోనే ఉంటాయి, నేనే పర్సనల్గా రిసీవ్ చేసుకుంటా. సో ఎంపీకి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు, డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ ఉందని చెప్పి ఆహ్వానం చేయొచ్చు. ఎవరికి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇన్విటేషన్ రావాలి, అఫీషియల్గా నాకు ఇన్విటేషన్ రావాలి. నాకు ఇన్విటేషనే లేదు. సమాచారం ఉంటే కూడా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కానీ ఏమైనా పనులుంటే కూడా వాటి ప్రతిపాదన పంపే అవకాశం కూడా ఉండేట ఉంటుంది. ఇప్పుడు జిల్లా మీటింగ్, ఇది ఉమ్మడి జిల్లా మీటింగు. సరే, మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నా. అందరం కలిసి దీనిపైన ఉన్నటువంటి ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం అవసరం ఉన్నాయి, ఏ ఉన్నది మీరు డిస్కషన్ చేసి రెన్యువల్గా దాని ప్రకారంగా ఈరోజు దాన్ని ఒక ఫేజ్ వైజ్గానా లేకుంటే ఏ విధంగా డెవలప్ చేసుకుంటామో ఒక అభివృద్ధి విషయంలో కలిసిపోవాలని చెప్తున్నాను. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలి. ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, కేంద్రంలో మేము గవర్నమెంట్లో ఉన్నాము. కాబట్టి రెండు సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా ఆలోచన ఉండాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నా. ఎలక్షన్లు అయిపోయినావు, నువ్వు నన్ను తిట్టినావు అయిపోయింది, నేను నిన్ను తిట్టినా అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక మా ప్రధానమంత్రిని తిట్టినావు, నువ్వు పోయి కలుస్తలేవా? కలిసినావు కదా, ఇచ్చొచ్చినావు కదా రిప్రజెంటేషన్లు, రాష్ట్రానికి ఇవి కావాలి అవి కావాలని అడిగి వచ్చింది కదా. అదేవిధంగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో కలిసి పని చేసుకోవడం వల్ల మీకు వచ్చే కష్టం ఏంది? కాబట్టి కలిసి పని చేస్తే బాగుంటుందని నా ఆలోచన. వాళ్ళు ఇప్పటికైనా ఏదైనా సమాచారం ఉంటే ముందు మాకు చెప్తే బాగుంటుంది. నేను కూడా బిజీగా ఉంటాను, నాకు కూడా సమయం ముందే చెప్తే నేను రోజు ఫ్రీ పెట్టుకుంటా. నాకు తెలియదు, నేను వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నా, ఇప్పటికిప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ చేసే పరిస్థితిలో లేను. మొత్తంగా ఈ యొక్క సమావేశానికి సమయంలో సకాలంలో తమకు సమాచారం లేకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అభివృద్ధి అనేటువంటిది ఒకరి నుంచి కాదు, కలిసికట్టుగా పనిచేయాలి, ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ఏజెండాగా ఉండాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.